ప్రెసిడెంట్ బాబు గారు, అయ్యా వందనాలు. మునీష్ గారు అంటే మా బావగారే. కాబట్టి ఈ సమయాన ఆయన చక్కని వర్తమానాన్ని మనకు వినిపిస్తారు. కాబట్టి మనము ఆలస్యం చేయకుండా ఈ యొక్క సమయాన్ని బావగారికి ఇచ్చేద్దాం. బావగారు చెప్పండి. అందరికీ ప్రభు పేరట శుభములు. అలాగే ది గాస్పల్ ఆఫ్ ద సాల్వేషన్ యూట్యూబ్ ఛానల్ నడుపుచున్నటువంటి మరి బ్రదర్ ఇల్లా గారు, యోహాన్ గారికి, కుటుంబానికి, మరి దేవుని పిల్లలైన మీ అందరికి కూడా శుభాభివందనాలు తెలియజేస్తూ ఈ సాయంత్రకాల సమయంలో దేవుని కొన్ని మాటలను మనం తెలుసుకుందాం. ఈరోజు మనము సిలువను గురించి మనం తెలుసుకుందాం. ఎందుకంటే గాస్పల్ ఆఫ్ సాల్వేషన్, స్వార్థ ద్వారా మానవుడు రక్షణలోకి వస్తున్నాడు కనుక మరి యొక్క సిలువ అనేటువంటిది అసలు ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఈ సిలువ ఇది ఇంగ్లీష్లో 5 అక్షరాలు ఉన్నాయి. ఈరోజు మొదటి అక్షరాన్ని గురించి మనం తెలుసుకుందాం. CROSS, క్రాస్ అనగా సిలువ. అది మనందరికీ తెలుసు. సిలువ అనేటువంటిది మనం చూసినట్లయితే ఈ సిలువ వార్త ప్రపంచానికి రక్షణను అందించి ఉన్నది. ఈ సిలువ వార్త సమాధానానికి కేంద్రమై ఉన్నది. ఈ సిలువ వార్త కుల వ్యత్యాసమును సంహరించి మనుషులందరూ కూడా సిలువ వార్త ద్వారా సమానమే అనేటువంటిది బైబిల్ స్వామ్యవాదాన్ని సిలువ వార్త చాటుచూ ఉన్నది. కనుక ఈ సిలువ వార్త పోయిన వారంలో మనం తెలుసుకున్నాం 2 మాటలు. ఈ సిలువ అనేటువంటిది -*= అనేటువంటి సిలువ ఆకారంలో దేవుని ప్రజలైనటువంటి యూదులు మరి ప్రపంచంలో ఉన్నటువంటి అన్య ప్రజలైనటువంటి జనాంగానికి మరి యూదులతో సమాన వారసత్వాన్ని అంటే అందించడానికి యేసు ప్రభు యొక్క సిలువ మరణం ఈ ప్రపంచానికి అవసరమై ఉన్నది. ఒకవేళ ఆయన సిలువ మరణం లేనట్లయితే ఈ ప్రపంచానికి మోక్షం లేదు. ఇవాళ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి మతానికి సంబంధించినటువంటి సోదరులు మరి మతము కానిటువంటిది మార్గమే సిలువ వార్త. అయితే మరి ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చేటువంటి మోక్ష మార్గానికి చేరాలని, ఆ స్వర్గానికి హక్కుదారులుగా ఉండాలి అని ప్రపంచంలో అనేకమైనటువంటి మతాలు ఉద్భవించిని. ఈ రోజు కూడా ప్రపంచంలో 500 మతాలు ఉన్నాయి. 500 మత గ్రంథాలు ఈ రోజున ప్రపంచంలో ప్రకటన జరుగుతూ ఉన్నది. అయితే సిలువ వార్త ఇది బైబిల్కు సంబంధించినటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క జనన మరణ పునరుద్ధానాన్ని గురించి తెలియజేసేటువంటి వార్త. కనుక ఈ యొక్క సిలువ వార్త సమానత్వాన్ని, కుల మత వ్యత్యాసం లేకుండా మనుషులందరికీ కూడా సమానత్వాన్ని, సమాజాన్ని స్థాపించినటువంటి వార్తే సిలువ వార్త. కనుక ఈ యొక్క సిలువ వార్తలో ఇక్కడ సి అక్షరం గురించి ఈరోజు మనము 10 నిమిషాలు దేవుని గ్రంథంలో నుండి మనం చూద్దాం. సి మీన్ సెంటర్ ఆఫ్ ద చర్చ్. సి మీన్ సెంటర్ ఆఫ్ ద చర్చ్. ఈ యొక్క సి అనేటువంటిది సంఘానికి కేంద్రముగా ఉన్నది. అంటే సువార్త ఎక్కడి నుండి ప్రకటన జరిగింది అని అంటే సంఘము నుండి సువార్త ప్రకటన జరిగిందండి. ఈ సంఘము ఎక్కడ ప్రారంభించబడిందంటే మొట్టమొదటిసారిగా మనం చూసినట్లయితే అంతియోకయలో క్రైస్తవులు సిలువ వార్తను వీళ్ళ ద్వారా యేసు యొక్క శిష్యులైనటువంటి అపోస్తులందరూ కూడా అంతియోకయలో మొట్టమొదటిసారిగా వారు క్రైస్తవులని పిలువబడటం జరిగింది. యెషయా గ్రంథంలో చెప్పి ఉన్నాడు, మీకు క్రొత్త పేరు పెట్టబడును అని. ఆ క్రొత్త పేరు ఎక్కడ జరిగింది అని అంటే అపోస్తుల కార్యములో మనం చూస్తున్నాము. ఆ క్రొత్త పేరే క్రైస్తవులు అని చెప్పబడినటువంటి యేసు ప్రభుని గురించి సాక్ష్యం ఇస్తూ ఆ సిలువ వార్తను ప్రకటించున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సమాజము యేసు యొక్క శిష్యులైనటువంటి అపోస్తులను ఏమని పిలిచారంటే, మీరు క్రైస్తవులు కనుక ఈ యొక్క క్రైస్తవులైనటువంటి అపోస్తులు ఏం చేశారంటే యేసు యొక్క శిష్యులు సిలువ వార్తను మొట్టమొదటిసారిగా ప్రకటించున్నారు. ఆ సిలువ వార్త ఎలాంటిది అనేది మనం చూస్తున్నట్లయితే అది గంభీరమైనటువంటిది, అది రక్షణాకరమైనటువంటిది, అది శాశ్వతమైనటువంటిది, అది మానవుని మోక్ష మార్గానికి చేర్చేటువంటిది సిలువ వార్త. అందుకని బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నట్లయితే అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42 నుండి 47 వరకు తర్వాత మీరు ఇంటి దగ్గర చదువుకోండి. ఇప్పుడు మాత్రం కేవలం
ఇంపార్టెంట్ అయినటువంటి మాటను మనం చదువుకుందాం. సరే, ఈ సమయంలో 42వ వచనాన్ని మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42వ వచనంలో ఆ సిలువ వార్తకు లోబడినటువంటి విశ్వాసులు, ఆ యొక్క దేవుని యొక్క వాక్యమునకు లోబడినటువంటి మరి ఆ విశ్వాసులు ఏం చేస్తున్నారు అనేది ఇక్కడ మనం చూద్దాం. వీరు 42వ వచనం అండి. వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. చూసారా? అయితే ఈ సిలువ వార్తకు లోబడినటువంటి ఆదిమ సంఘం చూసారా, ఈ యొక్క యేసుక్రీస్తు యొక్క సిలువ మరణం అనేటువంటిది శ్రమలను సూచిస్తుంది, కష్టాలను సూచిస్తుంది. దేవుని యొక్క ఉన్నతమైన నిత్యత్వంలో, దేవుని యొక్క పరలోకములో ఉన్నటువంటి ప్రణాళికను నిర్వహించడానికి వచ్చి యేసు ప్రభు ఆ సిలువ మరణం దేవుని యొక్క ప్రణాళికలో భాగమై ఉన్నది గనక ఆ దేవుడు, తండ్రి అనేటువంటి దేవుడు రచించినటువంటి ఆ ప్రణాళిక తన కుమారుడి యేసుక్రీస్తు ద్వారా సిలువ మరణం ద్వారా ఆ ప్రణాళికను ఇక్కడ స్థిరపరుస్తూ సిద్ధం చేస్తున్నారు. కనుక ఆ వార్తకు లోబడినటువంటి వాళ్ళు, సిలువ వార్తకు మొదటిసారిగా సంఘంలో ఎవరైతే ఆ వార్తకు లోబడి ఉన్నారో వారు ఎలా ఉన్నారండి? వాళ్ళు 42వ వచనంలో అంటున్నాడు అక్కడ, వీరు అపోస్తుల బోధ యందును. ఎవరు వీరు? ఆ సిలువ వార్తకు లోబడినటువంటి విశ్వాసులు. నెంబర్ 1, అపోస్తుల బోధ యందును. ఈ అపోస్తులు ఎవరు అనేది మనం చూసినట్లయితే వీళ్ళు యేసు యొక్క శిష్యులు అనేది మనందరికీ కూడా తెలుసు. అయితే ఈ రోజు కూడా వెరివారైనటువంటి కొందరు అపోస్తులని పెట్టుకుంటున్నారు. అయితే ఈ రోజు అపోస్తులు లేరండి. అపోస్తులు ఆల్రెడీ వచ్చారు. అపోస్తులు ఎవరంటే వారు యేసు యొక్క శిష్యులే అపోస్తులు. ఎందుకంటే వారు ప్రత్యేకంగా యేసుక్రీస్తు ఏర్పాటు చేసుకున్నటువంటి 12 మంది శిష్యులు ఉన్నారు. అయితే ఈ 12 మందే కాకుండా ఇంకా 70 మంది శిష్యులు, రహస్యపు శిష్యులు కూడా యేసుక్రీస్తుకు ఉన్నారు. తర్వాత బాప్తిస్మం ఇచ్చేటువంటి యోహాను కూడా మరి ఈ లెక్కలోనికే వస్తున్నాడు. అలాగే సిలువ వేయబడినటువంటి మన లోక రక్షకుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మొత్తం 84 మంది ద్వారా దేవుని యొక్క రాజ్య స్వార్త ప్రారంభము అయి ఉన్నది. క్రీస్తు యొక్క రాజ్య స్వార్త, క్రీస్తు యొక్క సామ్రాజ్యం. చూసారా? ఈ సామ్రాజ్యానికి మొట్టమొదట పునాది ఎక్కడంటే ఈ సిలువ వార్త ద్వారానే ఆయన రాజ్య స్థాపనకు శ్రీకారమును అపోస్తులు చుట్టి ఉన్నారు. కనుక ఈ వార్తకు లోబడినటువంటి వారు ఎక్కడున్నారంటే అపోస్తుల బోధ యందును. చూసారా? ఈ రోజు లోకంలో అపోస్తులు ఉన్నారంటే ఈ రోజు ఉన్నటువంటి వాళ్ళు అపోస్తులు కాదు. రియల్ అయినటువంటి అపోస్తులు యేసుక్రీస్తు శిష్యులు మాత్రమే. అయితే ఈ రోజులు అపోస్తులు అని చెప్పుకున్నటువంటి వారు దేవుని లేఖనం అంటే వాళ్ళు విమర్శించాలనేది కాదు. ఎవరిని విమర్శించడం మాకు అవసరం లేదు. ప్రతి వారిని మేము ప్రేమిస్తాము. క్రీస్తు యొక్క వార్తను మాత్రమే మేము ఈ లోకంలో సవాల్ చేసి సాటిస్తాం. ఎందుకనంటే ఇక్కడ ఈ సత్యవాక్యాన్ని మేము ప్రకటిస్తూ ఉన్నాం. ఆ సత్యవాక్యాన్ని ప్రకటించేటువంటి మేము, దేవుని రాజ్య స్వార్థను ప్రకటించేటువంటి మేము ఏ వ్యక్తుల్ని కూడా అవమానపరచము, మరి కించపరచము. అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే రోమిలిగా మరి అక్కడ కొరింథీయులకు రాస్తున్నటువంటి పత్రికలో మొదటి పత్రికలోనే అక్కడ ఏం చెప్తున్నాడంటే మరి కొరింథీయులకు రాస్తున్నటువంటి మొదటి పత్రికల్లో ఆయన ఏమంటున్నాడంటే ఈ రోజు అపోస్తులని చెప్పుకుంటున్నారు. వీరు ఎవరు అంటే వారు ఎవరై ఉన్నారండి? వారు దొంగ అపోస్తులై ఉన్నారు అంటారు. యేసు యొక్క శిష్యులే నిజమైనటువంటి అపోస్తులై. మరి ఇక్కడ మీరు అపోస్తుల ఎవరు ఉన్నారు? ఆ వాక్యానికి లోబడినటువంటి వారు బోధయందును సహవాసమందును. చూసారా? నెంబర్ 2, ద ప్రీచ్ ఇస్ ద అపోస్టల్స్. ఆ యొక్క అపోస్తుల బోధయందును, రెండవది సహవాసమందును, ది ఫెలోషిప్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు వాక్యపు వెలుగులో వారు ఉన్నారు. చూసారా? కనుక వారు సహవాసమందు ఉన్నారు. ఈ రోజు కూడా మన వాళ్ళు అనేక రకాలుగా సహవాసాలు పేర్లు పెట్టుకుంటున్నారు. కనుక వీళ్ళ ఇష్టానుసారం మానవులు సహవాసాలను సిద్ధం చేసుకున్నారు. కానీ అపోస్తులు ఏ సహవాసంలో ఉన్నారంటే క్రీస్తు సిలువ మరణానికి సంబంధించినటువంటి ఆ వార్తకు సంబంధించినటువంటి సహవాసంలో వారు ఉన్నారు. సంఘ సహవాసములో అపోస్తులు ఉన్నారు. ఈ అపోస్తుల బోధ ఎవరిది అంటే క్రీస్తుది. క్రీస్తు బోధ ఎవరిది అంటే పరలోకకు సంబంధించినటువంటి సహవాసములో వారు ఉన్నారు. సంఘ సహవాసములో అపోస్తులు ఉన్నారు. ఈ అపోస్తుల బోధ ఎవరిది అంటే క్రీస్తుది.
క్రీస్తు బోధ ఎవరిది అంటే పరలోకములో ఉన్నటువంటి తండ్రి అయినటువంటి దేవునిది ఈ బోధ ఉన్నారు. మూడోది మనం చూస్తున్నట్లయితే నాలుగోది రొట్టె విరుచుట యందు. చూసారండి, రొట్టె విరుచుట యందు వారు నిమగ్నమై ఉన్నారు. తర్వాత ప్రార్థన చేటి యందు ఎడతెగక ఉన్నారు. వాళ్ళు సమయమందు అసమయమందు ప్రార్థన చేస్తున్నారు. కనుక సమయం దొరికినప్పుడల్లా ప్రభుని వారు స్తుతిస్తూ ఉన్నారు. ప్రార్థన మనం ఎందుకు చేయాలి అని అంటే మన కోసం మనం ప్రార్థన చేయాలి. మన ఆధ్యాత్మిక చింతనలో మన కుటుంబాల కోసం, మరి సమాజం కోసం, ప్రతి ఒక్క వ్యక్తి నశించుకోకుండా ప్రతి ఒక్కరు కూడా పరలోకాన్ని పొందాలి అని రక్షణ కోసం మానవ జాతి మానవ సమాజ రక్షణార్థమై మనము ప్రార్థించుట అందు మనము మెలకం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రియ సోదరి సోదరులరా, ఇక్కడ అప్పుడు ఈ కార్యము మొట్టమొదటిసారిగా మరి యెరూషలేములో ఈ కార్యమును జరుగుచూ ఉన్నప్పుడు ప్రజలందరూ ఏమయ్యారంటే గందరగోళానికి గురయ్యారండి. గందరగోళానికి గురయ్యి వాళ్ళు ఏం చేశారంటే ప్రతి వానికి భయం కలిగింది. అక్కడ ఎందుకు భయం కలిగింది అని అంటే వారు అపోస్తుల బోధలో ఉన్నటువంటి అపోస్తులు, క్రీస్తు బోధలో ఉన్నటువంటి అపోస్తులు ఏం చేశారంటే అనేకమైనటువంటి మహత్కార్యములను వారు జరిగిస్తూ ఉన్నారు. సూచ్యక్రియలను అపోస్తుల ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు అక్కడ జరిగిస్తూ ఉన్నారు. అయితే మొట్టమొదటి శతాబ్దంలో అద్భుతాలు ద్వారా యేసు తన వార్తను చాటుకుని ఉన్నారు. ఈ రోజు కూడా మన వారు అనేక రకాలుగా అద్భుతాలు చేస్తామంటున్నారు. అయితే ఈ రోజు మన వాళ్ళు చేసే అద్భుతాలు మనకు అవసరం లేదు, కానీ బైబిల్ గ్రంథం సత్యవాక్యం సత్య సువార్త ఏదైతే ప్రకటిస్తుందో దానిని మాత్రమే మనం ఫాలో అవ్వాల్సిన వారమై ఉన్నాం. ఎందుకంటే ఈ బైబిల్ గ్రంథంలో ఒక సున్నయనను పొల్లయను కలపకూడదు, తీసివేయకూడదు. కనుక ఆ సత్య సంబంధమైనటువంటి సత్య సువార్తకి మనం లోబడి ఉండాలా. ఆ సత్య సువార్తనే మనము ప్రకటించవలసిన వారమై ఉన్నాం. కనుక అనేకమైన అద్భుతాలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ సిలువ సువార్తను ప్రకటించేటప్పుడు అక్కడ మనుషులు ఏమయ్యారంటే భయం కలిగింది. ప్రతి వారికి భయం కలిగి ప్రతి వారు అక్కడ ఏం చేశారంటే విశ్వాసం ఉంచి ఉన్నారు. దేని యందు విశ్వాసం ఉంచున్నారు? వాక్యమనందు విశ్వాసం ఉంచి ఉన్నారు. అపోస్తులు చెప్పే బోధకు లోబడి ఉన్నారు. లోబడినటువంటి వారు మొట్టమొదటిసారి సంఘ స్థాపనలో అపోస్తుల కార్యం 2వ అధ్యాయము మొదటి 5 వచనాలలో తర్వాత మనం చదువుకుందాం. అక్కడ సంఘ స్థాపన జరిగింది. కనుక సంఘ స్థాపన జరిగినప్పుడు పరిశుద్ధాత్మల ద్వారా సంఘ స్థాపన క్రీస్తు 33వ సంవత్సరంలో తన సంఘాన్ని పరిశుద్ధాత్ముడు స్థాపించుకున్నారు. ప్రభు సంఘాన్ని తను స్థాపించడం ద్వారా అక్కడ అద్భుతాలతోనూ సూచక్రియలతోనూ మహత్కార్యములతోనూ వారు ఈ యొక్క కార్యమును చేర్చున్నప్పుడు ప్రజలు భయం కలిగి వాక్యానికి లోబడి ఆ వాక్యపు వెలుగులో వారు ఏమై ఉన్నారంటే నిమగ్నమయ్యి వారు క్రీస్తులో బలపడుతూ ఉన్నారు. అయితే ఈ సమయంలో 44వ వచనాన్ని ఈ సమయంలో మనం చదువుకుందామండి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 44వ వచనాన్ని మనం చదువుకుందాం. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి. చూసారండి, విశ్వసించిన వారు ఎవరు? విశ్వసించటం వాక్యాన్ని విశ్వసించిన వారు. చూసారా, అపోస్తుల బోధ ద్వారా ఎవరైతే విశ్వాసం ఉంచున్నారో ఆ విశ్వాసం ఉంచినటువంటి వారు ఏం చేశారంటే ఏకముగా కూడి ఒకటిగా ఉన్నారు. ఐక్యత. అందుకనే తండ్రి కుమారుడు ఐక్యతను కలిగి ఉన్నారు. అందుకనే సహోదరులు, ఈనాడు క్రైస్తవ సమాజం ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా ఐక్యతను కలిగి జీవించుట ఇది క్రైస్తవ జీవితానికి అత్యంత ప్రధానమైనది. అయితే దురదృష్టం ఏంటంటే సాతానుడు సంఘంలో రంగ ప్రవేశం చేయడం ద్వారా ఐక్యతను కోల్పోయే మన సోదరులు. ఐక్యత అనేది ప్రధానమై ఉన్నది కనుక మరి ఐక్యత ద్వారానే మనం ఏదైనా కూడా మనం సాధించగలుగుతాం. అందుకని తండ్రి కుమారుడు కూడా ఏకమై ఉన్నారు. వారు అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో చెప్తున్నాడు. 17వ వచనంలో ఈ వాక్యమే సత్యము, నేనును తండ్రిని ఏకమై ఉన్నారు రీతిగా మీరు ఏకమై ఉండాలి అని ప్రభు సెలవిచ్చున్నారు. కనుక క్రైస్తవ మిత్రులు, మన సోదరులందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి క్రైస్తవ సోదరులందరూ కూడా ఐక్యతను కలిగి ఈ సత్యాన్ని మనం ఈ సమాజానికి అందించి ఈ సమాజంలో ఉన్న మానవులందరూ కూడా దేవుని స్వరూపులై ఉన్నారు కనుక ప్రతి ఒక్కరూ దేవుని స్వరూపుడే, దేవుని స్వరూపాన్ని సంతరించుకుని కలిగినటువంటి వ్యక్తులు కనుక ప్రతి ఒక్కరూ దేవుడిచ్చేటువంటి శాశ్వతమైన సామ్రాజ్యానికి వారసులు అవ్వాలి అని, ఏ వ్యక్తి కూడా నరకంలోకి వెళ్ళకూడదు, అగ్నిలో కాలకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే యేసు ప్రభు సిలువైపడ్డాడు కనుక ఆ సిలువ వార్తను ప్రకటించున్నటువంటి క్రైస్తవులకు ప్రధానమైనది వాళ్ళు ఏంటంటే అపోస్తల బోధ యందును, రొట్టె విరుచుట యందును, సహవాసమందును, ప్రార్థించుట యందును ఉన్న మనము ఐక్యతను కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. అయితే ఇక్కడ 44వ వచనంలో ఆయన ఏం చెప్తున్నారంటే
ఇదియును కాక 45వ వచనంలో చెప్తున్నాడండి. ఈ వచనాన్ని చూద్దాం ఒకసారి. ఇదియును కాక వారు తమ చిర ఆస్తులను అమ్మి అందరికి వారి వారి అక్కరి కొలది పంచిపెట్టిరి. చూసారండి, ఇక్కడ సిలువ వార్తకు లోబడినటువంటి మొట్టమొదట సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు చేస్తున్నటువంటి గొప్ప త్యాగము, ఇది గొప్ప అద్భుతమైన కార్యము. ది లవ్ ఇన్ యాక్షన్. ఇది ప్రేమపూర్వకమైన క్రియారూపకమైనటువంటి ప్రేమతో కూడిన పని. ది లవ్ ఇన్ యాక్షన్. చూసారా? కనుక ఈ పని క్రైస్తవ సంఘము చేస్తున్నది. అలాగే ఈనాడు క్రైస్తవ సంఘం మనం ఏ పేరుతో పిలువబడుచున్నా, ఎట్లా ఉన్నా, ఒక సహవాసముగా కూడి ఉన్న క్రైస్తవులు చెప్పబడుతున్నటువంటి క్రైస్తవులని పిలువబడుచున్నటువంటి మనమందరం కూడా చేయవలసినటువంటి పని ఏంటి అంటే, ఇది ప్రాముఖ్యమైంది. అంటే బైబిల్ గ్రంథం ఇక్కడ ఏం చూపిస్తుందంటే, ఇది బైబిల్ స్వామ్యవాదం అండి. స్వామ్యవాదం అంటేనే కమ్యూనిజం అనుకుంటాం. ఒకప్పుడు నేను కూడా విద్యార్థి నాయకుడిగా కమ్యూనిజంలోనే ఉన్నాను అని 2 మాటలు చెప్పి ముగింపులకు వస్తాను. ఇక్కడ ఈ మాటను చూసుకుని ముగింపులకు వస్తాను. కనుక ఇక్కడ ఇది బైబిల్ స్వామ్యవాదమై ఉంది. కనుక వారు తమ చిరాస్తులను అమ్మి, స్థిరమైన ఆస్తులు ఏవి అంటే ఇండ్లు కానీ భూములు కానీ, వారికి ఉన్నటువంటి స్థిరమైన ఆస్తుల్ని, అలాగే చరాస్తులు ఏమిటి అనగా వారి దగ్గర ఉన్నటువంటి వెండి, బంగారము, వజ్రాలు, వైఢూర్యాలు, డబ్బు, ఇదంతా కూడా ఈ యొక్క వజ్ర వైఢూర్యాల్ని, ఈ స్థిరమైనటువంటి భూము, ఇండ్లు అన్ని అమ్మేసేసి వాళ్ళు ఏం చేశారంటే ఆ వెలను తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర వారు పెట్టి ఉన్నారు. అపోస్తుల పాదాల దగ్గర వారు పెట్టినప్పుడు అపోస్తులు ఏం చేశారంటే, సంఘములో అందరూ సమానులైనటువంటి ఉద్దేశంతో సంఘంలో ఎవరు కూడా మరి బాధలు అనుభవించకూడదు అని, ఉన్నటువంటి కష్టాలను బట్టి, వేదన బట్టి, నష్టాన్ని బట్టి, ఆర్థిక పని ఉంటే అవసరతను అక్కడ మొట్టమొదటిసారి దేవుని స్వార్థకు లోబడినటువంటి క్రైస్తవులు చేస్తున్నటువంటి గొప్ప బైబిల్ స్వామ్యవాదం. అంటే బైబిల్ స్వామ్యవాదాన్ని తెలియజేస్తుంది. బైబిల్ గ్రంథము అత్యున్నతమైనటువంటిది. బైబిల్ గ్రంథము శాశ్వతమైనది. బైబిల్ గ్రంథము జ్ఞానముతో కూడినటువంటిది, రక్షణను ఇచ్చేటువంటిది. కనుక మరి ఈ కార్యమును క్రైస్తవులైనటువంటి మనమందరం కూడా ఈ కార్యాన్ని మనం కొనసాగించాలి. కనుక సి మీన్ సెంటర్ ఆఫ్ ద చర్చ్, ది సెంటర్ ఆఫ్ ద చర్చ్. కనుక దేవుడి మాటలను మన హృదయంలో ఆదరించి క్రైస్తవులుగా క్రీస్తు స్వార్థను వింటున్న మనము, విలువ స్వార్థను వింటున్న మనము దేవుని యొక్క సత్యవాక్యాల్లో మనం లోబడి ఆ ప్రకారంగా మనమందరం కూడా జీవిద్దాము. మన హృదయంలో ఆదరించి అనేకుల హృదయాలలో ఫలింపజేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ బావ గారు, చాలా చాలా ధన్యవాదాలు. ఓకేనండి. ఈ యొక్క సమయాన బావగారు చెప్పినటువంటి వాక్యాన్ని ఆధారం చేసుకుని దయచేసి మనం ఒక్కొక్కరుగా దయచేసి నేను కొన్ని అంశాలు చెప్తాను. ఆ అంశాలను ఆధారం చేసుకుని దయచేసి ప్యానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా కొద్దిసేపు ప్రార్థనలో గడపాలని నేను మనస్ఫూర్తిగా ప్రభు నామంలో కోరుచున్నాను. దయచేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఛానల్ కోసం, ఈ ఛానల్ యొక్క పరిచర్య కోసం ప్రార్థన చేయండి. రెండవది, ఈ ఛానల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ వాక్య పరిచర్య ఏదైతే ఉందో అది చూసి రక్షణ పొందడానికి దయచేసి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అలానే ఈ ఛానల్లో ఎవరైతే వాక్య పరిచర్య చేస్తున్నారో, అలానే పాటలు పాడుతున్నారో, తర్వాత ప్రార్థనకు వస్తున్నారో, వీరందరి కోసం కూడా దయచేసి ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆ తర్వాత ఈ లోకము ఈ వాక్యము విని అనేకులు రక్షింపబడడానికి, ఈ యొక్క పరిచర్య విస్తరింప చేయబడడానికి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అలానే రాజుల కోసం, అధికారుల కోసం, నాయకుల కోసం, మన దేశం కోసం, ఈ విధంగా ప్రతి ఒక్కరి కోసం మనం కొద్దిసేపు ప్రార్థనలో గడపడానికి దేవుడు మనకి సహాయం చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దయచేసి ఒక్కొక్కరుగా ప్రార్థన చేయాల్సిందిగా మనవి చేస్తున్నాను. చేయమా ప్రార్థన చేయండి. చేయండి. నిత్యుడోగు దేవా, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మా గొప్ప దేవ, మీకే నెలేని వందనములు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకున్నాను. ఇప్పుడు ఈ సమయాన మీరు నాకు, నేను కూడా వీరితో పాటునైనా ఏకీభవించేలాగా చేసినందుకు మీకే లెక్కలేని వందనములు, స్తోత్రములు, స్తుతులు చెల్లించుకుంటూ ఉంటున్నాను దేవా. అవునైనా తండ్రి, ఎంతో మంది ఎన్నో విధాలుగానైనా
సమయం లేక కూడా బాధపడుతూ ఉండే వాళ్ళు ఉంటారు. నేను వారి కొరకు కూడా మేము ప్రార్థించుచున్నాము తండ్రి. వారికి మీరు సమయాన్ని దయచేయండి నైనా. అవునైనా నిన్ను కీర్తించినైనా మిమ్మల్ని ఆరాధించే భాగ్యాన్ని మీరు వారికి దయచేయండి అయినా. అవునైనా ఈ ఛానల్ ద్వారా ఎంతో మందినైనా వింటున్నారు, చూస్తున్నారు నైనా. గ్రహించగలిగేటువంటి మనస్సును మీరు వారికి దయచేయమని కోరుకుంటూ ఉంటున్నాను మా గొప్ప తండ్రి. అదేవిధంగా నేను పాటలు పాడే ఉద్దేశం ఉండే వాళ్ళు ఎంతో చక్కగా పాటలు పాడడానికి వారికి స్వరాన్ని దయచేయండి. వినేవారికి వాటిలోని అర్థాన్ని నేను తెలుసుకునేటువంటి భాగ్యాన్ని మీరు వారికి దయచేయండి. నేను ఎంతమంది నైనా వాక్యం కూడా చెప్తున్నారు తండ్రి. నేను నీ సేవకులు ఇంకా ఎంతో బలంగా బలపడినైనా నేను నీ రాజ్యంలోనికి ప్రవేశించేటువంటి మార్గాన్ని వారందరూ నైనా చూపించేలాగా చేయమని కోరుకుంటున్నాను. గ్రహింపు కలిగి జ్ఞానం కలిగి ఆ ప్రకారంగానైనా మీ యొక్క మార్గంలోనికి మేము నడుచుకోవడానికి మీరు మాకు అనుమతిని, మీరు అనుగ్రతను మీరు వారి ద్వారా మాకు కల్పించుచున్నందుకు మీకే ఎనలేని వందనములు దేవాలయం. అవునైనా నేనైతే తిరిగి మరలా ఈ విధంగా నేను ఈ లైవ్లో నేను కలుసుకునేలాగా చేస్తున్నందుకు కూడా మీకే స్తోత్రం. మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి కూడా మీకే ఎనలేని వందనములు స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా. మీకే స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు చెల్లించుకుంటూ ఉంటున్నాం దేవా. అవునైనా ఈ ఛానల్ ఎంతగానో అభివృద్ధిని ఉండేలాగా చేయండి. దానికి మీ సహాయ సహకారాలను కలగజేయండి. ఎంతోమంది దేవా నైనా ఇంకా మార్పును అందేలాగా చేయండి. మారు మనసు లేని వారందరి దృష్టిలోకి నేను నీ యొక్క వాక్యం అనేది వెలుగుగా ఉండేలాగా చేయండి. మీ యొక్క మార్గంలోనికి నడుచుకునేలాగా చేయమని కోరుకుంటున్నాను. నైనా మీరు ఇచ్చిన సహాయం బట్టి కూడా మీకు లెక్కలేని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటూ నిత్యుడు పరిశుద్ధుడని కొనియాడబడుతూ కీర్తించబడుతున్న నా గొప్ప తండ్రి మీకే మహిమ, ఘనత, ప్రభావములను చెల్లించుకుంటూ యేసుక్రీస్తు దివ్యమైన నామమున అడిగి వేడుకుంటున్నా నా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. దయచేసి ఇంకా ఎవరైనా ఉంటే దయచేసి ప్రార్థన చేయాల్సిందిగా మనం చేస్తున్నాను. నవనీత అక్క ఉంటే ఒకవేళ తను ప్రార్థన చేస్తే. దయచేసి ఈ యొక్క ప్రార్థనలో ఇంకా ఎవరైనా పాలు పొందాలి అని ఉంటే దయచేసి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను. ఆ లింక్ ద్వారా వచ్చి మీరు లైవ్ లో ప్రార్థన చేయడానికి మంచి అవకాశం, కాబట్టి దయచేసి వినియోగించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాను. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభావ మరి ఈ విధంగా మమ్మల్ని ప్రభావ మరి ఈ యొక్క యూట్యూబ్ ప్లాట్ఫామ్ పైన ప్రభావ మరి మమ్మల్ని సమకూర్చినందుకే నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క సమయాన ప్రభావ మరి చెప్పబడినటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభావ మరి ఈ యొక్క వాక్యాన్ని ప్రభావ మరి అనేకులు విని ప్రభావ మరి రక్షింపబడడానికి మీరు కృప చూపించండి, సాయం చేయండి. రక్షింపబడిన వాళ్ళు బలపరచబడడానికి సాయం చేయండి. ఆ విధంగా ప్రభావ మరి పడిపోయిన వాళ్ళు లేవనెత్తబడడానికి, చల్లారిపోయిన వాళ్ళు ఉద్యోగం పొందడానికి ప్రభావ మరి ఈ విధంగా ఈ యొక్క వాక్య పరిచర్య దాని పని అది సంపూర్ణంగా చేయడానికి మీరు కృప చూపించండి, సాయం చేయండి. నీకు ఉన్న స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ దాసుడు చేసినటువంటి పరిచర్యను కూడా ప్రభావ మరి మీరు ఆశీర్వదించండి. అనేకులకు ప్రభావ మరి రక్షణ కనుక మార్చాల్సిందిగా వేడుకుంటూ ప్రయాసం. ఆ విధంగా ఆయన దాసుని కుటుంబాన్ని కూడా, భార్యని కూడా, ప్రభావ మరి పిల్లల్ని కూడా మీరే దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి, సాయం చేయండి. వారికి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని తండ్రి మీరే దయచేయాల్సిందిగా వేడుకుంటూ ప్రయాసం ప్రభావ కృప చూపించండి. మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ విధంగా ప్రభావ మరి ఈ యొక్క లైవ్ లో ప్రభావ మరి ఎంతో మంది ప్రభావ మరి వచ్చి మీ వాక్య పరిచర్య చేస్తున్నారు, స్వార్థను ప్రకటిస్తున్నారు, వాక్యాన్ని చెప్తున్నారు. ప్రభావ వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకొని కృప చూపించండి, సాయం చేయండి. వాళ్ళకి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని ప్రభావ మరి మీరే అనుగ్రహించండి. అయినా మరి మీరు చెప్తూ వచ్చే తండ్రి, ప్రేమతో మీరు చేస్తున్నటువంటి పరిచర్య ఏదైతే ఉందో ఆ పరిచర్య వ్యర్థం కాదు, దానికి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని నేను ఇస్తాను అని చెప్పినారు ప్రభావ మీరే. అందుకని ప్రభావ మరి మీరు వాగ్దానం చేసిన దేవుడు, మీరు నమ్మదగిన వాళ్ళు కనుక తండ్రి ఆ విధంగా వాళ్ళకి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని దయచేయండి, కృప చూపించండి. నీకే వందనాలు స్తోత్రాలు చేసిన విధంగా పాటలు పాడే వాళ్ళని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళకి మంచి స్వరాలను ఇచ్చారు ప్రభావ. మరి పాటల ద్వారా నేను మహింపరుస్తుండగా వారిని కూడా ప్రభావ మరి మీరే దీవించాల్సిందే వేడుకుంటూ ప్రయత్నం సాయం చేయండి. వారి అక్కర కూడా తీర్చండి, కృప చూపించండి, సాయం చేయండి. నీకే వందనాలు స్తోత్రాలు చేసిన ఈ విధంగా ప్రభావ మరి ఈ యొక్క ప్రభావ మరి ఛానల్లో వచ్చి ప్రార్థన చేస్తున్న వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ ప్రార్థనకు కూడా వారికి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని దయచేయండి, కృప చూపించండి, సాయం చేయండి. నీకే ఉన్న స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభావ మరి ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. వాళ్ళు కూడా తండ్రి కేవలం
నాయన వినేవారుగా కాకుండా చూసేవారుగా కాకుండా తండ్రి నాయన వాళ్ళు ఈ యొక్క లైవ్స్ లో ప్రభావ మరి పార్టిసిపేట్ చేసేటువంటి మంచి మనసును దయచేయండి, కృప చూపించారు, సాయం చేయండి. ఎవరికైతే రక్షణ లేదో రక్షణ అనుగ్రహించండి, రక్షింపబడిన వాళ్ళని బలపరచండి, ఈ యొక్క పరిచర్యలో పాలు పొందడానికి మీరు కృప చూపించండి, సాయం చేయండి. నీకేమన్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా ప్రభావ మరి మరొకసారి ప్రభావ మరి ఎఫ్సిబన్ బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ. తను ప్రభావ మరి ఈ విధంగా తండ్రి నైనా మాకు మా మధ్యలో ప్రభావ మరి సహవాసంగా సమకూర్చినందుకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డను ఆశీర్వదించండి, కృప చూపించండి, సాయం చేయండి. తనకు కూడా ఏదైతే అక్కర కలిగి ఉందో ప్రభావ మరి ఆ అక్కరను ఎరిగినటువంటి దేవుడు కనుక ఆ అక్కరని తీర్చండి ఆయన, తన సంతోషాన్ని పరిపూర్ణం చేయాల్సిందిగా వేడుకుంటూ ప్రయత్నం సాయం చేయండి. ఆ విధంగా భర్త చేసేటువంటి పని కూడా దీవించమని వేడుకుంటున్నాం ప్రభావ, కృప చూపించండి, సాయం చేయండి. ఆ విధంగా ఆ కుటుంబాన్ని ప్రభావ మరి మీరే సంపూర్ణంగా కుటుంబం యొక్క అక్కర తీర్చి సంపూర్ణమైన ఒక కుటుంబంగా మీరే కట్టాల్సిందిగా వేడుకుంటూ ప్రయత్నం సహాయం చేయండి. నీకేమన్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభావ మరి ఆమెను బట్టి ప్రార్థిస్తున్న ప్రభావ ఆమెను కూడా జ్ఞాపకం చేసుకుని తన అక్కడ కూడా తీర్చండి, కృప చూపించండి, సహాయం చేయండి. నీకేమన్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభావ మరి జ్యోతిష్ ఇష్టాన్ని బట్టి నీకేమన్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. జ్యోతిష్ ఇష్టాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి, తను కూడా ప్రభావ మరి ఎంతో ఆశతో ప్రభావ మరి చక్కగా పాటలు పాడుతున్న ప్రభావ తను కూడా దీవించండి, తన అక్కడ కూడా తీర్చండి, తనకు లేనటువంటి కనుచూపును ప్రభావ మరి చిత్తంలో తిరిగి తనకు అనుగ్రహించండి. నీ పరిచయంలో ఇంకా విరివిగా వాడబడడానికి మీరు కృప చూపించారు, సాయం చేయండి. నీకేమన్నా స్తోత్రాలు. వాళ్ళ సహోదరి తండ్రినైనా మరి డాలీ సిస్టర్ వాళ్ళ కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, సాయం చేయండి. నీకేమన్నా స్తోత్రాలు శిరీష. ఈ విధంగా ప్రభావ మరి హతిరామ్ బదర్ని బట్టి ప్రార్థిస్తున్నాం, తను చేసేటువంటి పరిచయాన్ని కూడా మీరు ఆశీర్వదించండి, తను కూడా ఆశీర్వదించాల్సిందే వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం, కృప చూపించండి. ఆ విధంగా మనోహర్ రాజు గారిని కూడా జ్ఞాపకం చేసుకుంటా తను చేసేటువంటి సంఘ పరిచర్ని కూడా మీరు ఆశీర్వదించండి, కృప చూపించండి, సాయం చేయండి. వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించమని వేడుకుంటాం. ఈ విధంగా సందీప్ బ్రదర్ని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభావ, సందీప్ బ్రదర్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, తను ఆత్మీయంగా బలపరచండి. ఈ యొక్క పరిచర్లో ప్రభావ మరి అంతేగా తను పాలు పొందడానికి మీరు కృప చూపించండి, సాయం చేయండి. ఈ సేవకుని బలపరచాల్సిందే వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం, సాయం చేయండి. ఇక ఉన్న స్తోత్రాలు చెల్లిస్తాం. ఈ విధంగా ప్రభావ మరి పురుషోత్తం మామగారిని బట్టి నీకే వందనాలు, తను కూడా జ్ఞాపకం చేసుకోండి, తను కూడా చేస్తున్నటువంటి పరిచయాన్ని కూడా ఆశీర్వదించండి. నీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ విధంగా ప్రభావ మరి యొక్క ఛానల్లో ఎంతమంది అయితే ప్రభావ మరి వచ్చి వాళ్ళు పార్టిసిపేట్ చేస్తున్నారు వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా కుటుంబంగా ప్రభావ మరి మీరు జ్ఞాపకం చేసిన వాళ్ళు అక్కడ తీర్చాల్సిందే వేడుకుంటూ పరిస్థితి సాయం చేయండి. నీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం. ఈ విధంగా నిస్పైగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఇచ్చిన యొక్క పరిచయను ప్రభావ మరి నమ్మకంగా అంతవరకు కాపాడడానికి, దాని యోగ్యమైన మనస్సాక్షితో దాన్ని జరిగించడానికి, నీ ప్రజల్ని సేవించడానికి నువ్వే కృపను నాకు మెండుగా అనుగ్రహించాల్సిందే వేడుకుంటూ ప్రయత్నం. నువ్వు సాయం చేస్తే ప్రభావ నేను ఏది కూడా చేయలేనని సన్నిధిలో ఒప్పుకుంటుండగా కృప చూపించి సాయం చేయమని నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా యశోదను కూడా జ్ఞాపకం చేసుకోండి, తను కూడా ముట్టండి, స్వస్థపరచండి, మంచి ఆరోగ్యాన్ని దయచేసిందిగా వేడుకుంటూ ప్రయత్నం సాయం చేయండి. ఇచ్చిన 3 పిల్లల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ, డేవిడ్, డానియల్, తిమోతిని కూడా ప్రభావ యొక్క భయభక్తుల్లో పిల్లలు పెరగడానికి మీరే కృప చూపించండి, సాయం చేయండి. లోకపు యొక్క ఆకర్షణ నుండి తప్పించండి, కృప చూపించండి. మీకేమన్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆ విధంగా ప్రభావ మరి రవిని కూడా జ్ఞాపకం చేసుకుని రవి కూడా తను చేస్తున్నటువంటి పరిచయాన్ని కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. నీకేమన్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా మా రక్త సంబంధికులను అయినా మా బంధుమిత్రులను, ఆ విధంగా నా స్నేహితులను, నా యొక్క కొలీగ్స్ ని ప్రభావ మరి ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసి కృప చూపించండి, సాయం చేయండి. వాళ్ళందరికీ కూడా ప్రభావ మరి నీ చిత్తంలో రక్షణ అనుగ్రహించండి, సాయం చేయండి. ఈ విధంగా మా గ్రామం కోసం, ఆ విధంగా మా రాష్ట్రం కోసం, మా జిల్లా కోసం ప్రభావ మరి మా దేశం కోసం, దేశంలో ఉన్న అధికారుల కోసం, నాయకుల కోసం ప్రభావ మరి వీరందరి కోసం కూడా మేము ప్రార్థిస్తున్నాం. కృప చూపించండి, సాయం చేయండి. వారికి నీ యొక్క జ్ఞానం అనుగ్రహించి నడిపించండి, ప్రజల్ని చక్కగా పరిపాలించడానికి సాయం చేయండి. కులమత భేదాలు లేకుండా కృప చూపించండి, సాయం చేయండి. ఆయన స్వేచ్ఛను అనుగ్రహించండి. నీకేమన్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా ప్రభావ మరి నాయన మరి పాడి షరీఫ్ లో ఉన్నటువంటి సంఘాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ మరి రానున్న దినాల్లో ప్రభావ మరి అలాగే పాడి షరీఫ్ సంఘంలో ప్రభావ మరి జరుగుతున్నటువంటి VBS పరిచయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి, సాయం చేయండి. ఆయన ఆ దినాల్లో ప్రభావ ఆ పరిచర్య ద్వారా అనేక మంది పిల్లలు ప్రభావ మరి నడిపించబడి చిన్నతనం నుండే ప్రభావ మరి వాళ్ళు నేను గుర్తెరగడానికి మీరు కృప చూపించండి, సాయం చేయండి. ఆ విధంగా యవనస్తులు కూడా ప్రభావ మరి తొట్టిల్లిపోకుండా ప్రభావ మరి వాళ్ళు ఆ వాక్యం ద్వారా సంధించబడి పట్టబడి ప్రభావ నీ యొక్క రాజసువార్తను ప్రకటించేటువంటి కుమార్తెలుగా మీరు సిద్ధపరచాల్సిందే వేడుకుంటూ ప్రయత్నం. ఆ దినాలు నిలబడేటువంటి నీ యొక్క సేవకులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ విధంగా లెసన్స్ ప్రతిదీ కూడా పరిచర్యలో ప్రభావ మరి
ఆహారాన్ని ప్రభావ మరి ఆ విధంగా సంఘంలో ఉన్నటువంటి ప్రతి పరిచయం చేసే వాళ్ళందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారికి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని అర్పించండి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆఖరి దినాన ప్రభావ మరి ఆ యొక్క పాడిషరి ఫీజుల్లో ప్రభావ మరి ఆ యొక్క రాజస్వార్థను ప్రకటిస్తుండగా ఆయన శత్రువుగా కార్యాలన్నీ కూడా లయపరచండి. మంచి వాతావరణాన్ని అనుగ్రహించండి. మీ యొక్క ప్రియ కుమారి సువార్తను మేము ధారాళంగా ప్రకటించడానికి మీరు కృప చూపించండి, సాయం చేయండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆ విధంగా ప్రభావ మరి సంఘంలో బ్రదర్ చేస్తున్నటువంటి పరిచయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంగా తను దీవించండి. ఆఫీస్ బాధ్యతల్లో ప్రభావ సంఘ బాధ్యతల్లో తనకు ఉన్నటువంటి భారమైనటువంటి ఆ యొక్క పరిచయం కూడా మీరే తనకు సహాయం చేసి ప్రభావ మరి తను ముందుకు కొనసాగింపు చేయాల్సిందిగా వేడుకుంటూ ప్రస్తుతం సహాయం చేయండి. నీకేమన్నా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ విధంగా ప్రభావ మరి ఇంకా ఎవరైతే ప్రభావ మరి రాలేని పరిస్థితిలో ఉన్నారో వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి, కృప చూపించండి, సహాయం చేయండి. ముందున్న దినాల్లో జరిగే లైవ్స్ లో ప్రభావ మరి అందరు కూడా ఆయన పార్టిసిపేట్ చేయడానికి మీరు కృప చూపించి సహాయం చేయండి. నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ నీ ప్రయోజనాన్ని కూడా జ్ఞాపకం చేసుకొని నీ యొక్క హస్తగతం చేసుకుంటూ శత్రు కార్యాలన్నీ లయపరుస్తుంది. మరొకసారి మమ్మల్ని అందరికీ కూడా నీ యొక్క నిత్య నిబంధన రక్త ప్రోషణకి తీసుకొస్తాం. రేపటి దినం కొరకే సిద్ధపరచుకోండి. నిన్ను ఆత్మతోను సత్యంతోను ఆరాధించడానికి సహాయం చేయండి. యోగ్యమైన మంచి మనస్సాక్షితో తండ్రి అయినా మేము సిద్ధపరచబడిన వారమై సరిచేయబడిన వారమై ఆ బలలో చేయవేయడానికి మీరు కృప చూపించాలి, సహాయం చేయండి. నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ జరిగిన ఈ లైవ్ ద్వారా మరి నీ యొక్క నామానికి మహిమ కలిగిందని నమ్మచ్చు. అనేకులు రక్షింపబడట్లకు కృప చూపించు. మా యొక్క దీవెన ఆశీర్వాదాన్ని మీరే దయచేసిందే వేడుకుంటూ ప్రయాసం. ఎవరైనా మర్చిపోయింటే దయచేసి క్షమించమని, ఈ లైవ్ని దీవించమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనందరికి తోడండి నడిపించుగాక, ఆమేన్. మా ప్రైజ్ లాడం రైట్.